ఈ రాష్ట్ర ప్రభుత్వం 60% జనాభా ఉన్నటువంటి బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 6 నెలల్లో దీన్ని అమలు వచ్చేటట్టు చేస్తాం, 42%తోనే ఎలక్షన్లు మేము పోతామని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రకటించిన మాదిరిగా ఒప్పులో తప్పులో బీసీ జనగణన చేసిన సంతోషం. అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని అన్ని పార్టీలు కూడా సహకరించినాయి, అది కూడా సంతోషం. కానీ ఈరోజు 42% రిజర్వేషన్ ద్వారానే ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తామని చెప్పి మరి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఆయన ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో అని చెప్పిండు. మరి ఏది లేదు, చట్టబద్ధత రాలేదు, అప్పుడే ఎట్లా ఎలక్షన్స్ వస్తాయనే ఇది ఒక మోసం జరుగుతుందనే సందేహంలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు మరి గత 2 రోజులుగా చర్చించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి, 42%తోనే ఎలక్షన్లో పోవాలి తప్ప 42% చట్టబద్ధత లేకుండా అసెంబ్లీ తీర్మానం చేసినామని కేంద్రం మీద పడేసి ఎలక్షన్లో పోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఊరుకోవద్దు, గ్రామాల వారీగా మండలాల వారీగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి 2 రోజులుగా చర్చించి ఈరోజు మీడియా ద్వారా ఇవాళ మేము తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. అసెంబ్లీ తీర్మానం చేసి ప్రధానమంత్రి మీరు ఆయన కలిసిండ్రా? ప్రధానమంత్రిని కలిసి మేము అసెంబ్లీ తీర్మానం చేసినాము, మీరు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని చెప్పి అడిగిండ్రా? తమిళనాడు తరహా తెలంగాణ మేము మాటిచ్చాం, తెలంగాణని దేశానికి రోల్ మోడల్ అని చెప్పినాం. మరి ఒట్టి తీర్మానం చేసి మూలకు పడేస్తే రోల్ మోడలా? ప్రధానమంత్రి దగ్గర కొట్లాడి తీర్మానం చేయించి చట్టబద్ధత తెచ్చి ఎలక్షన్ పెడితే రోల్ మోడలా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎక్కడ కూడా ప్రధానమంత్రిని కలవలేదు, ఎక్కడ కూడా పార్లమెంట్లో చర్చించలేదు, పార్లమెంట్లో స్తంభింపజేయలేదు, పార్లమెంట్లో ధర్నా చేయలేదు, ఢిల్లీలో ధర్నా చేయలేదు, కనీసం అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు, అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ కూడా పోలేదు. అఖిలపక్షానికి ఢిల్లీకి తీసుకుపోకుండా ప్రధానమంత్రిని కలవకుండా ఒక మాట మాట్లాడకుండా పార్లమెంట్లో బిల్లు ఎట్లా పాస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% ఇవ్వాలని ఉంటే గ్యారంటీగా ఈ ప్రయత్నాలు చేసేది. ఇలా మొదటికే ఎసరు వచ్చినట్లుంది. ఉన్న 23% కూడా పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. 42% అసెంబ్లీ తీర్మానం చేసి మళ్ళీ ఉన్న 22% కూడా 23% కూడా ఇవ్వడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. కనుక మేము ఈ వేదిక ద్వారా బీసీ ప్రజాప్రతినిధుల వేదిక ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, 42%తోనే ఖచ్చితంగా రిజర్వేషన్ చట్టబద్ధత తెచ్చే తెలంగాణ ఎలక్షన్లు పెట్టాలి. మొదటి డిమాండ్. రెండవది ఇంకో ప్రధానమైన డిమాండ్, ఇలా దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేస్తా ఉన్నారు. మరి బీసీ జనగణన చేస్తున్నందుకు, బీసీ జనగణను సెన్సస్ లో పెట్టినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఆ జనగణన తర్వాత చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడే మీరు చేసినటువంటి సెన్సస్ కు ఒక స్టాండిటీ ఉంటుంది. కనుక దేశవ్యాప్తంగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కలిగేయాలా. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కలిగించాలా. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% తర్వాతనే చేయాలి. తమిళనాడులో ఆనాడు జయలలిత ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చిన మాట ప్రకారం బీసీలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఢిల్లీలో పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోయింది, గొడవ చేసింది, ప్రధానమంత్రితో మాట్లాడింది, తీర్మానం చేయించింది, అమలు చేస్తా ఉంది. ఇలా మీరు తమిళనాడు ముఖ్యమంత్రి తరహా గతంలో ఏ కార్యక్రమాలు చేసిండ్రో ఆ కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మాకు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము 60 అడుగుతున్నాం, కానీ మీరు 42 అన్నారు. చలో, మీరు ఇచ్చిన 42% ప్రకారమైన చట్టబద్ధత తీసుకొచ్చి 42% తర్వాతనే మీరు ఎలక్షన్లు పెట్టాలా. లేదు మేము అసెంబ్లీ తీర్మానం చేసినాం మా చేతులు లేదని పెడితే మాత్రం
ఇది మరొక మోసం అవుతుంది, బీసీలను మోసం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో సప్లాన్ కు చెడ్డ పద్ధతి తెస్తామన్నారు, సప్లాన్ కు చెడ్డ పద్ధతి తేలేదు. బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు మండలానికి, ఇప్పటివరకు చర్యలు రాలేదు. కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇస్తామన్నారు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. మహాత్మా జ్యోతిబా పూలే పేరు పైన సప్లాన్కు చెడ్డ పద్ధతి తీసుకొచ్చి ఎవరు తప్పు చేయకుండా ఎస్సీ సప్లాన్ మాదిరిగా తెస్తామన్నారు, అది ఎక్కడ తేలేదు. ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తామన్నారు, మరి ఎక్కడ కూడా అది జరుగుతలేదు, అమలయ్యేటట్టు కనిపిస్తలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య గల బీసీలకు అన్నిట్లో రిజర్వేషన్ ఇస్తేనే పైకి రాగలుగుతారు, లేదంటే వీళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి మళ్ళా వీళ్ళని తినేటట్లు అడుక్కునేటట్లు చేస్తే పరిస్థితి కనిపిస్తుంది తప్ప లేదు. స్వతంత్రంగా వీళ్ళు కారు ఎత్తుకొని బతకాలంటే మీకు ఓట్లేసి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చున్న వీళ్లకు కనీసం చట్టబద్ధత తీసుకురావాలి. సప్లాన్లో చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి. వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్ లో సెషన్ లో తీర్మానం చేయించి ఎక్కడ లీగల్ కాంప్లికేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని మరి 42%తోనే పోవాలి. మేము బీ ఫామ్లు ఇస్తామంటే కాదు, మీరు బీ ఫామ్లు ఇస్తామంటే టికెట్ మీకు ఓట్లు వేయలేదు, మీకు బీ ఫామ్లు ఇస్తాము మాకు ఓట్లు వేయంటే వేయలేదు, మీకు రిజర్వేషన్ చట్టబద్ధత తెచ్చి పెడతామన్నందుకే మీకు ఓట్లు వేసింది ఈ సమాజం మొత్తం కూడా. కనుక మరి అన్ని మీరే అంటే కాదు, మరొక విప్లవం వస్తుంది, మరొక ఉద్యమం వస్తుంది. ఇప్పుడే ఈ భారతదేశం మొత్తం కూడా అంటుకుంటా ఉంది. హైయెస్ట్ జనాభా ఉండి 80 కోట్ల జనాభా పైన మనం ఉండి ఇలా మన పరిస్థితి ఏముంది? దాదాపు 100 కోట్ల జనాభా ఉన్న మనకు ఇలా ఈ దేశంలో మనకేం పరిస్థితి ఉంది? ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డం. ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు చూసినా మనం లేము, మెడికల్ కాలేజీలో లెక్క చూసినా ఏమో మన దానిలో ఒకరికి లేదు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,00,000 కోట్ల కాంట్రాక్టులు వచ్చినామంటే 1,00,000 కోట్ల కాంట్రాక్టుల్లో ఒక్కరు లేడు. బ్యాంకులు ఎగ్గొట్టిన దానిలో కూడా లేరు. 9.5 లక్షల కోట్లు ఎగ్గొడితే కనీసం అన్నన్న వాడు ఉన్నాడు, ఎగ్గొట్టిన వాడు బాగుపడ్డాడంటే కన్న కూడా లేడు, ఇళ్ళ లేడు. 1,00,000 రూపాయలు లోన్ తీసుకొని కట్టకపోతే తలుపులు విక్కపోతున్నారు, కానీ 1,00,000 కోట్లు తీసుకొని ఎగ్గొడితే మాత్రం వానికి అన్ని రాయితీలు ఇస్తున్నారు. కనుక ఇక ఊరుకుండదు, ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లకు పోవాలి. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రధానమంత్రి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా ప్రారంభించాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఒక్కటి కూడా అన్ని మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఇచ్చిన దానికి అన్నిటికి కూడా జీవోలు ఇవ్వాలి. రేపు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది చట్టసభలలో, మరి ఉన్న బీసీలో తక్కువైపోతారు. మళ్ళా ఉమెన్ రిజర్వేషన్ లో కూడా 33% ఉమెన్ రిజర్వేషన్ లో కూడా బీసీ మహిళలు కూడా అక్కడ కూడా స్థానం కలిగించాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం.